నెక్స్ట్ టాపిక్ ఈజ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. కస్టమర్ రిక్వెస్ట్ని ఫుల్ఫిల్ చేయడానికి మనం డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అన్ని పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందన్నమాట ఒక కస్టమర్ రిక్వెస్ట్ని ఫుల్ఫిల్ చేయడానికి. ఇందులో ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్ సప్లయర్సే కాదు, ట్రాన్స్పోర్టర్స్, వేర్ హౌసెస్, రీటైలర్స్ అండ్ ఈవెన్ కస్టమర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటారు ఒక కస్టమర్ రిక్వెస్ట్ని ఫుల్ఫిల్ చేయడానికి. అంటే వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్ని మనం పర్ఫెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఓవరాల్ అన్ని పార్టీస్, అన్ని డిపార్ట్మెంట్స్ డైరెక్ట్గానో లేదంటే ఇండైరెక్ట్గానో డిపెండ్ అయ్యి మనం అక్యురేట్గా ఒక ప్రోడక్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తాము. సప్లై చైన్ మేనేజ్మెంట్ని ఎలా చెప్పచ్చు అంటే 2 or more కంపెనీస్ డైరెక్ట్గా లింకప్ అయ్యి ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కార్ తీసుకున్నట్లయితే కార్కి టైర్స్ ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే వాటికి రూఫ్ అనేది ఇంకొక కంపెనీ చేస్తే, స్టీరింగ్, బోల్ట్స్, నట్స్, ఇంజన్ ఇవి ఒక కంపెనీ చేస్తే, ఇలా ఈ 3 కంపెనీస్ లింకప్ అయ్యి ఒక పర్ఫెక్ట్ కార్ని అనేది డిజైన్ చేస్తారు. అది కూడా కస్టమర్ ఎలాగైతే రిక్వెస్ట్ చేశారో అలాగనమాట. సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది ఒక ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సప్లై చైన్ ఓరియంటేషన్ అక్రాస్ సప్లయర్స్ అండ్ కస్టమర్స్. ఇది ఒక సిస్టమాటిక్ స్ట్రాటజిక్ కోఆర్డినేషన్ అనమాట. ఇది ఎందుకు ఇలాగానంటే ఇట్ ఇంప్రూవ్స్ లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండివిజువల్ కంపెనీ అండ్ సప్లై చైన్ యాజ్ హోల్. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక మాల్కి వెళ్ళామనుకోండి డిటర్జెంట్ని పర్చేస్ చేయడానికి. ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి. మనము బ్యాక్ నుంచి ఫ్రంట్కి వద్దాం. ఎలాగంటే మనకి ఒక కస్టమర్కి డిటర్జెంట్ కావాల్సి వచ్చింది. సో ఇక్కడ కస్టమర్ యొక్క నీడ్ ఫస్ట్, అండ్ నెక్స్ట్ తను ఎక్కడికి వెళ్తున్నారు, మాల్కి వెళ్తున్నారు. మాల్కి తను కావాల్సిన డిటర్జెంట్ ఎలా వస్తుంది, త్రూ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా వస్తుంది. ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు, మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి తీసుకుంటారు. వీళ్ళు ఈ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఎలా ఈ డిటర్జెంట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, త్రూ రా మెటీరియల్స్ అనమాట. ఈ రా మెటీరియల్స్ వెరైటీ ఆఫ్ సప్లయర్స్ దగ్గర నుంచి తీసుకుంటారు. సో ఇక్కడ మనకి కింద ఒక డయాగ్రామ్లో చూసినట్టయితే క్లియర్గా ఉంది. ఫస్ట్ కస్టమర్, నెక్స్ట్ మాల్, నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్, నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరర్. ఈ మ్యానుఫ్యాక్చరర్ ప్యాకేజింగ్ మ్యానుఫ్యాక్చరర్ అయి ఉండొచ్చు, పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ టింబర్ కంపెనీ. నేను వచ్చేసి బ్యాక్ టు ఫ్రంట్ చెప్పాను, మీరు ఫ్రంట్ టు బ్యాక్ చూడండి సిరీస్ ఆఫ్ ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ అవుతున్నాయి అనేసి. ఈ సప్లై చైన్ మెయిన్ పర్పస్ ఏంటంటే కస్టమర్ నీడ్స్ని సాటిస్ఫై చేయడం అండ్ ఆర్గనైజేషన్కి ప్రాఫిట్ని తెచ్చుకోవడం అనమాట. ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్, ఫండ్స్, ప్రోడక్ట్ ఫ్లో, డైరెక్షన్స్ని ముందుగానే విజువలైజ్ చేయగలుగుతుంది. ఇందులో అనేది మనకి ఫ్లో అనేది ఎలా ఉంటుందంటే సప్లయర్స్ నుంచి మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి డిస్ట్రిబ్యూటర్స్, దెన్ రీటైలర్స్, దెన్ టు కస్టమర్స్, ఇలా వైస్ వర్సా ఒక ఫ్లో అనేది వెళ్తూ ఉంటుందన్నమాట. ఇందులో వచ్చేసి మనకి అనుకున్నట్లు ఫ్రమ్ సప్లయర్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా 1 to 1 ఉండరు, చాలామంది ఉంటారు. మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి సెవరల్ సప్లయర్స్కి అండ్ వాళ్ళ నుంచి సెవరల్ డిస్ట్రిబ్యూటర్స్కి ప్రోడక్ట్స్ అనేటివి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా చెప్పాలి అని అంటే సప్లై చైన్ అనేది ఒక నెట్వర్క్ అనమాట. మనకి పైన ఫిగర్లో చూసినట్లయితే దట్స్ ఇట్. ఇందులో మనకి ఇంకా వెరైటీ ఆఫ్ స్టేజెస్ కూడా ఉన్నాయి, లైక్ కస్టమర్స్, రీటైలర్స్, హోల్సేలర్స్ అన్న డిస్ట్రిబ్యూటర్స్ అన్న ఒకటే, నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ నెక్స్ట్ రా మెటీరియల్ సప్లయర్స్. ఇవి వచ్చేసి డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ప్రొడక్షన్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేసి. నెక్స్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ కాంపిటేటివ్ స్ట్రాటజీ అండ్ సప్లై చైన్ స్ట్రాటజీ. కాంపిటేటివ్ స్ట్రాటజీ అని అంటే ఇద్దరి కంపెనీస్ మధ్య సేల్స్ కాంపిటీషన్ అనమాట. ఎవరి ప్రోడక్ట్స్ ఎక్కువ సేల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మాల్ తీసుకున్నట్లయితే మామూలుగా మాల్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, కస్టమర్కి ఎలాంటి ప్రోడక్ట్స్ అయితే కావాలో అలాంటి ప్రోడక్ట్స్ని వీళ్ళు సెల్ చేయడం, అది కూడా విత్ హై క్వాలిటీ అండ్ రీజనబుల్ కాస్ట్తో. ఒక మాల్లో వచ్చేసి మనకి ప్రైస్ అనేది తక్కువగా ఉండి క్వాలిటీ అనేది ఎక్కువగా ఉందనుకో, ప్రోడక్ట్స్ ఎక్కువగా ఈ మాల్లోనే సెల్ అవుతాయి. ఇంకొక మాల్లో మనకి
యాక్చువల్ ప్రైస్ పెట్టి క్వాలిటీ అనేది బాగానే ఉంటుంది. బట్ యాక్చువల్ ప్రైస్ పెట్టారనుకో ప్రతి ఒక్క కస్టమర్ ఫస్ట్ మాల్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో కస్టమర్ నీడ్స్ని బట్టి మనకి ప్రోడక్ట్స్ అనేటివి సెల్ అవుతాయి. ఈ కాంపిటేటివ్ స్ట్రాటజీ అనేది మనకి కస్టమర్స్ ప్రయారిటీని బట్టి మనకి డిసైడ్ అవుతుంది. ఈ కంపెనీ కాంపిటేటివ్ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి మార్కెటింగ్, సేల్స్, ఫైనాన్స్, అకౌంటింగ్, హ్యూమన్ రిసోర్స్ సపోర్ట్ ఇవన్నీ కూడా సపోర్ట్ చేయాలన్నమాట. ఈ కాంపిటేటివ్ స్ట్రాటజీ అనేది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అంటే ఇక్కడ స్ట్రాటజీ అని అంటే ఒక ప్రాసెస్ అయినా ఉండొచ్చు, లేదంటే ఫంక్షన్ అయినా ఉండొచ్చు. ఆ ప్రాసెస్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది అండ్ అలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వడానికి ట్రై చేస్తుంది అని అంటే దాన్ని స్ట్రాటజీ అని అంటున్నాం. నెక్స్ట్ కమింగ్ టు సప్లై చైన్ స్ట్రాటజీ. ఇదేంటంటే ఒక ప్రొడక్షన్ ప్రాసెస్ అనమాట. మనకి మనం ఏవైతే ప్రోడక్ట్స్ని పర్చేస్ చేసుకుంటామో అవి ఎలా ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది జరిగింది, ఎవరి నుంచి ఎవరికి ఈ ప్రోడక్ట్స్ అనేటివి ఎలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ జరిగింది అనేది సప్లై చైన్ స్ట్రాటజీ డిస్క్రైబ్ చేస్తుంది. ఇందులో వచ్చేసి రా మెటీరియల్స్ పర్చేస్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మెటీరియల్స్ టు అండ్ ఫ్రమ్ ద కంపెనీ, రా మెటీరియల్స్ ఎంటర్ అవ్వడం అండ్ ఫినిష్డ్ గూడ్స్ బయటికి రావడం, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని జరగడం అండ్ వాటికి సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన ప్రోడక్ట్స్ని కస్టమర్స్కి ప్రొవైడ్ చేయడం అండ్ కొన్ని ఫాలో అప్ సర్వీసెస్ని ఇంప్లిమెంట్ చేయడం. అండ్ ఈ ప్రాసెస్ అనేది మనకి ఇన్ హౌస్ జరగాల లేదంటే అవుట్ సోర్స్డ్గా జరగాల, ఇవంతా కూడా మనకి ఇందులో పార్ట్ అనమాట. అండ్ ఇక్కడ స్పెసిఫిక్ ఆపరేషన్స్ అనేటివి జరుగుతాయి, డిస్ట్రిబ్యూషన్, సర్వీస్ ఫంక్షన్స్, అండ్ ఎక్కడ ఈ ప్రాసెస్ అనేది జరగాలి అండ్ ఇది పర్ఫెక్ట్గా జరుగుతుందా లేదా, ఇవన్నీ కూడా సప్లై చైన్ స్ట్రాటజీలో కొన్ని మెథడ్స్. ఇందులో ఇంకా డిజైన్, డెసిషన్ రిగార్డింగ్ ఇన్వెంటరీ, ట్రాన్స్పోర్టేషన్, ఆపరేటింగ్ ఫెసిలిటీస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫ్లోస్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కోఆర్డినేట్గా వర్క్ అయితేనే మనకి సప్లై చైన్ స్ట్రాటజీ అనేది బాగా వర్క్ అవుతుంది అని చెప్పచ్చు.